క్రేజీ కాంబినేషన్ లో మూవీ అంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మాస్ రాంపేజ్ ఉంటుందని అందరూ అనుకుంటారు. రీసెంట్ టైంలో పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ స్టడీగా మార్కెట్ ను డెవలప్ చేసుకుంటూ వచ్చిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ది ఫ్యామిలీ స్టార్ గీత గోవిందం లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో సమ్మర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడంతో టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఖచ్చితంగా కుమ్మేస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఉన్న టైంలో మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా మైండ్ బ్లాంక్ చేసిందనే చెప్పాలి. కేవలం 3.85 కోట్ల రేంజ్ లోనే షేర్ అందుకున్న ఈ సినిమా రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. తన లాస్ట్ మూవీ ఖుషి మొదటి రోజు 9.87 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఆ సినిమాతో పోల్చితే సమ్మర్ అడ్వాంటేజ్ కమర్షియల్ మూవీ అయిన ది ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ పరంగా ఖచ్చితంగా డబుల్ డిజిట్ మార్కును షేర్ రూపంలో అందుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా కానీ కేవలం 3.85 కోట్ల షేరుతోనే సరిపెట్టుకోగా ఖుషి మూవీతో పోల్చితే చాలా తక్కువ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా రీసెంట్ విజయ్ దేవరకొండ నటించిన సినిమాల ఓపెనింగ్స్ తో కంపేర్ చేసి చూస్తే లైగర్ 9.57 కోట్ల షేర్ అందుకుంటే వరల్డ్ ఫేమస్ లెవర్ 4.4 కోట్ల షేర్ అందుకుంది. డియర్ కామ్రేడ్ 7.5 కోట్ల షేర్ అందుకుంటే టాక్సీ వాలా 3.3 కోట్ల షేర్ అందుకుంది. నోటా మూవీ 4.55 కోట్ల షేర్ అందుకుంటే గీత గోవిందం సినిమా 5.81 కోట్ల షేర్ అందుకుంది. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవడం విషయంలో తీవ్రంగా విఫలమైన ది ఫ్యామిలీ స్టార్ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.